ఆ వెంకటరెడ్డి అనే గొప్ప వ్యక్తి ఈయన అనమాట. ఈ వెంకటరెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి పెట్ డాగ్ అనమాట. తెల్లారే పింఛన్లు ఇవ్వకపోతే ఏమవుతుంది అని చెప్పేసి ఈ రెడ్డి గారు మాట్లాడతారు. అవసరమైతే కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలంట. ఎవరికి? ఉద్యోగులకు. పరీక్ష పేపర్లని దొబ్బేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలా? 1వ తారీఖు జీతాలు ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి చరిత్ర ఉందా? అయ్యా జీతం అమ్మా జీతం జగన్ దెబ్బకు విజయనగరంలో టీచర్ల పరిస్థితి. అందరికీ నమస్కారం అండి, నా పేరు సుజత్. ఈరోజు మనము ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంట్రా అంటే వెంకటరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడనమాట. ఈయన ఏం చేస్తాడ్రా అంటే ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉంటాడనమాట. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాట్లాడడం జరిగిందనమాట. దాంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ తీసుకున్నాం. ఆ పాయింట్స్లో ఉన్నటువంటి నిజానిజాలు ఎంత, ఏపీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఈ వెంకటరెడ్డి గారు ఏం చేశారు అనేది మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఆ వెంకటరెడ్డి అనే గొప్ప వ్యక్తి ఈయన అనమాట. ఈయన మాట్లాడిన మాటలకు సాక్షి పేపర్లో రాసినటువంటి రాతలు ఏంటి అంటే, నరకం చూపిస్తున్న కూటమి ప్రభుత్వం 5 ఉద్యోగులు ఆత్మహత్య అని చెప్పేసి ఈయన చెప్పడం, సాక్షి పేపర్ రాయడం జరిగిపోయింది. ఈ వెంకటరెడ్డి అనేవాడు ఒకసారి నేపథ్యం తెలుసుకుంటే, ఈ వెంకటరెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి పెట్ డాగ్ అనమాట. అంటే పెంపుడు కుక్క. ఈ కుక్క మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పెంపుడు కుక్క ఏం మాట్లాడుతుందిరా అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఇబ్బంది పెడుతోంది. అంటే ప్రభుత్వాన్ని హైకోర్టు ఇబ్బంది పెడుతుందంట. ఎందుకు ఇబ్బంది పెడుతుంది? జగన్మోహన్ రెడ్డి తీసుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలను, లేదా జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా చేసేటటువంటి నిర్ణయాలను, లేదా జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి నీచమైన పరిపాలనను హైకోర్టు తప్పుపడితే ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఇబ్బంది పెడుతోంది అని ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి వాపోయాడు గతంలో. ఇదే వెంకటరెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారు? ఏపీ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేస్తోందంట, 5 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంట. ఇంకా ఇదే వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడతారంటే, తెల్లారే పింఛన్లు ఇవ్వకపోతే ఏమవుతుంది, తెల్లారగట్లే పెన్షన్లు పంచకపోతే ఏమవుతుంది అని చెప్పేసి ఈ రెడ్డి గారు మాట్లాడతారు. నేను అడుగుతాను ఈ రెడ్డి గారిని స్ట్రైట్గా, లేదంటే వైఎస్ఆర్సీపీ సపోర్టర్లని స్ట్రైట్గా అడుగుతాను. మీరు గతంలో 5 సంవత్సరాల పాటు వాలంటీర్ల చేత కోడి కుయ్యక ముందే, తెల్లారి 6 కొట్టక ముందే ఇంటింటికి డోర్లు కొట్టి మా వాలంటీర్లు అని చెప్పేసి గొప్పగా రాయించుకున్నారు కదా. ఆ రోజు వాలంటీర్లు చేసింది గొప్ప పని అయితే, ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా తెల్లారకు ముందే పెన్షన్లు పంచినప్పుడు అదెందుకు చెడ్డ పని అయిపోతుంది? ఆ రోజు అది గొప్ప పని అని చెప్పేసి మెచ్చుకున్నటువంటి ఈ సదరు రెడ్డి గారు ఈరోజు తెల్లారి పింఛన్లు ఇవ్వకపోతే ఏమవుతుంది అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ 2 నాలుకల ధోరణి? మన రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఏం చేసినా మనకు ఆనందంగా ఉంటుంది. మన రెడ్డి గారు కాకుండా ఇంకా వేరే వాడు ఎవడైనా ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళు మంచి చేసినా మనకు చెడుగానే ఉంటుందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఈ రెడ్డి గారు దాదాపుగా గత 6 సంవత్సరాలుగా ఈ ఎంప్లాయీస్ యూనియన్కి అధ్యక్షుడిగా ఉంటున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఉద్యోగులు పడినటువంటి బాధల్ని మీకు మళ్ళీ ఇంకొకసారి నేను చూపిస్తాను. చూపించిన తర్వాత ఈ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పాటు ఏం చేశారనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. గత 5 సంవత్సరాల పాటు ఈ వెంకటరెడ్డి గారు ఎవరి సంకల నక్కుకున్నాడు, ఎవరి పంచలో దూరుకున్నాడు అనేది నాకు డౌట్ వస్తుందండి ఇక్కడ. ఇదే ఏపీ ఎంప్లాయీస్ని ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే, అవసరమైతే కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలంట. ఎవరికి? ఉద్యోగులకు. ఎందుకు? టైంకు జీతాలు రావాలంటే, టైంకు పిఆర్సీలు రావాలంటే, లేదంటే కనుక సిపిఎస్ గురించి అయితే ఇట్లాంటివన్నీ వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవడానికి వాళ్ళకి కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలంట. ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకోవాలి. ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? మన వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రెడ్ల కాళ్ళన్నిటి పట్టుకోవాలన్నమాట. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ రెడ్ల కాళ్ళంతా ఉద్యోగులు పట్టుకోవాలంట. వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవడం కోసం. అంటే డిగ్రీలు చదివి, బిఎడ్లు చదివి, పిహెచ్డీలు చేసి, ఎంఏలు చేసి, ఎంఏ లిటరేచర్లు చేసి, పోటీ పరీక్షలలో పరీక్షలు రాసి నెగ్గి ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి ఉద్యోగులు
10వ తరగతి పరీక్ష పేపర్లని దొబ్బేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలా? ఇంత చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి ఉద్యోగులు దొంగ కంపెనీలు పెట్టి దిక్కుమాలిన లెక్కలన్నీ కట్టి 16 నెలల పాటు జైలుకు పోయి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి కాళ్ళు పట్టుకోవాలా? ఆ రోజు ఈ వెంకటరెడ్డి ఏమైపోయాడు? ఇలాంటి తప్పుడు కూతలు ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు ఈ వెంకటరెడ్డి ఏమైపోయాడు? ఎవరి సంకలో నక్కుకున్నాడు? ఎవరి పంచలో దూరుకున్నాడు? ఈ రోజు వచ్చి కూటమి ప్రభుత్వం బాధలు పెడుతుంది అని చెప్పేసి మాట్లాడతాడు ఆయన. సిపిఎస్ రద్దు గురించి, పిఆర్సీల గురించి, వాళ్ళ హక్కుల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉద్యోగులు నిరసన తెలపడానికి చలో విజయవాడ ప్రోగ్రాం అటెండ్ చేసినప్పుడు ఉద్యోగులని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిర్బంధించి టార్చర్ పెట్టారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అండి. ఉద్యోగుల కుటుంబ సభ్యులను వదలని పోలీసులు. ఎవరి పోలీసులు? ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అప్పుడు. ఎక్కడికక్కడ బైండ్ ఓవర్లు, ఉద్యోగుల మీద బైండ్ ఓవరా? ఉపాధ్యాయులు అండి వాళ్ళు, రౌడీ షీటర్లు కాదండి. వాళ్ళు ఏమైనా కానీ బోరుగడ్డ అనిల్ లాంటి రౌడీ షీటర్లా అండి బైండ్ ఓవర్లు పెట్టడానికి? సిపిఎస్ ఆందోళన నేపథ్యంలో పోలీసుల అణిచివేత. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతానన్న వారంలో చేయించేస్తానులే అన్న, సిపిఎస్ కదన్నా వారంలో రద్దు చేయించేస్తానులే అని చెప్పిన మాటలు మనందరికీ గుర్తున్నాయి కదా, ఇప్పటికీ గుర్తుంటాయి. ఎందుకంటే అవి ఆనిముత్యాలు అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే కదా వారంలో సిపిఎస్ రద్దు చేయిస్తానని. 1.5-2 సంవత్సరాల తర్వాత కూడా సిపిఎస్ రద్దు చేయకపోవడంతో చిర్రెత్తికొచ్చినటువంటి ఉద్యోగులు ఎక్కడయ్యా మా సిపిఎస్ రద్దు పథకం, ఆ హామీని నెరవేర్చండి అని చెప్పి అడగడానికి వెళ్తే ఇలా చేశారు. ఎప్పుడు? 2022లో. ఈ సదరు వెంకటరెడ్డి గారిని ఉద్యోగుల ఫెడరేషన్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారిని నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగదలుచుకున్నాను. 5వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇంకా ఇవ్వలేదు అని వెంకటరెడ్డి గారు నిన్న వాపోయారనమాట. సార్ వెంకటరెడ్డి గారు, మీరు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, ఉద్యోగులందరికీ మీరు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. గత 5 సంవత్సరాల పాటు మీ జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు ఏనాడైనా జీతాలు వేసాడండి ఉద్యోగులకు? ఏ ఒక్క నెలలో అయినా, 5 సంవత్సరాల్లో ఏ ఒక్క నెలలో అయినా 1వ తారీఖు జీతాలు ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి చరిత్ర ఉందా? ఒకవేళ అవును ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖే జీతాలు ఇచ్చారు అని మీరు మాట్లాడితే మాత్రం నేను ఈ వీడియో చూపించాల్సి వస్తుంది. అయ్యా జీతం, అమ్మా జీతం, జగన్ దెబ్బకు విజయనగరంలో టీచర్ల పరిస్థితి. వెంకటరెడ్డి గారు చూస్తున్నారా అండి? ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్ జీతం అయ్యా జీతం, అమ్మా జీతం అంటూ రోడ్డెక్కి బొచ్చలు పట్టుకొని అడుక్కునే పరిస్థితి వచ్చిందనమాట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. 1వ తారీఖు ఏనాడు జీతాలు ఇవ్వలేదు. ఆ రోజు నువ్వు ఏనాడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు టార్చర్ పెడుతున్నారు మీరు ఉద్యోగుల్ని, 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు, కనీసం 5వ తారీఖు కూడా జీతాలు ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడిన పాపాన్ని నువ్వు పోలేదు. ఏ జగన్మోహన్ రెడ్డి గారు నెలలో 20వ తారీఖు 22వ తారీఖు జీతాలు వేసినటువంటి చరిత్ర లేదా? అప్పు తెస్తే కానీ జీతం ఇచ్చే పరిస్థితి ఆనాడు ఉండింది, తెలియదా నీకు ఆ విషయం? ఈ రోజు నువ్వు వచ్చేసి కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేస్తుందని మాట్లాడతావు. నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలకి మా దగ్గర ఇంకొక ప్రూఫ్ కూడా ఉంది. ఈ నెల అంటే జనవరి 3వ తారీఖే జీతాలు పడ్డట్టు టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీ ఎంప్లాయీస్ మెసేజ్లు పెట్టుకున్నటువంటిది మా దగ్గర ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అన్నమాట. ఇందులో జనవరి 3వ తారీఖు ఈ రోజు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ శాలరీ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పేసి ఒక వ్యక్తి మెసేజ్ పెడితే, టీచర్స్ డిపార్ట్మెంట్, ఉపాధ్యాయులకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీస్ టీచర్స్ శాలరీస్ హ్యావ్ బిన్ క్రెడిటెడ్ అని చెప్పేసి మెసేజ్లు పెట్టుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కూడా చెప్తున్నాను, మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు కూడా ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు మీరు వేయలేదు. కనీసం 5వ తారీఖు లోపల కూడా ఏనాడు మీరు జీతాలు వేయలేదు. మీ ఏపీ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు నెల టైంకి జీతాలు అందక పక్కన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఆ సమయాలకి ఈఎంఐలు, ఇంటి అవసరాలు తీర్చుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఇలాగ ఏ రోజు కూడా 3వ తారీఖు, 4వ తారీఖు, 2వ తారీఖు, 1వ తారీఖు జీతాలు పడ్డాయని చెప్పేసి ఆనందంగా మెసేజ్లు పెట్టుకున్నటువంటి సందర్భం గత 5 సంవత్సరాలలో లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ ఎంప్లాయీస్ అంతా సంతోషంగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపలనే జీతాలు పడిపోతుంటే, పర్లేదయ్యా మా బ్రతుకులు కొంచెమైనా మారినాయి, మా గౌరవం పోవట్లేదు, ఇప్పుడు మేము సగర్వంగా బతకగలుగుతున్నాం,
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియక, చుట్టుపక్కల వాళ్ళని అప్పులు అడగలేక, కిరాణా వాళ్ళు అప్పులు అడుగుతుంటే, ఇచ్చిన అప్పులు అడుగుతుంటే తిరిగి కట్టడానికి మా దగ్గర డబ్బులు లేక, మాకున్న కమిట్మెంట్స్ని మేము తీర్చుకోలేక, పిల్లల ఫీజులు, ఇంటి అవసరాలు వీటన్నిటిని తీర్చుకోలేక, అప్పులు చేయలేక ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులన్నిటినీ చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తీర్చేసింది. ఇప్పుడు మాకు అటువంటి సమస్యలు లేవు. 1వ తారీఖు నుంచి 4, 3, 5వ తారీఖు లోపలనే మాకు జీతాలు పడిపోతున్నాయని ఆనందంగా ఉన్నారు సార్. ఇలా వాళ్ళ ఆనందంగా ఉంటుంటే మీరేమో మీ పెంపుడు కుక్కల్ని మైకులు ముందుకు దోలి ఇష్టం వచ్చినట్టు వాగేలా చేస్తారు. పర్లేదులేండి, మీరు బిస్కెట్లు వేస్తున్నారు, మీ కుక్కలు వచ్చి మొరుగుతున్నాయి. కానీ ప్రజలేం పిచ్చోళ్ళు కాదండి, వాళ్ళకు తెలుసు. వాళ్ళు చూస్తున్నారు, వేస్తున్నటువంటి రోడ్లను చూస్తున్నారు, వెలుగుతున్నటువంటి వీధి బల్బులను చూస్తున్నారు, పడుతున్నటువంటి జీతాలు అకౌంట్లలో మెసేజ్లో చూస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తున్నటువంటి పరిశ్రమలకి సంబంధించినటువంటి ఇన్వెస్టర్లను చూస్తున్నారు, నోటిఫికేషన్లు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమి పిచ్చోళ్ళు కాదు. మీరు చెప్పినటువంటి దిక్కుమాలిన అబద్ధపు ప్రచారాలు ఒక్కసారి నమ్ముతారు, ప్రతిసారి నమ్మరు సార్. మీరు ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు వాగితే నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు.